హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటో మరియు మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొటాటోని మంచిగా పీల్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో అన్నిటినీ నీట్గా పీల్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం ఆ పొటాటోని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మంచి ఫ్రెష్ మునగాకు తీసుకొని మనం నీట్గా వలిచి పెట్టుకోవాలి. వలుచుకున్నాక దాన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఇలాగా. సో దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో అది బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి, హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి మరియు పచ్చెనగపప్పు యాడ్ చేస్తాము. యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం జీలకర్ర ఒక 2 స్పూన్లు వేస్తాము. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసాము. సో వేసాక దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మునగాకుని దాంట్లో వేస్తాము. వేసి బాగా కలుపుకోవాలి. సో బాగా మిక్స్ చేశాక దాంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పొటాటోని యాడ్ చేస్తామండి. యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం సరిపడా ఉప్పు యాడ్ చేస్తామండి. సో ఇలా వచ్చాక సరిపడా ఉప్పు యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసేసాక మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ పాటు హాఫ్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అయ్యాక మనం మూత ఓపెన్ చేసి ఉడికాక కొద్దిగా పసుపు మరియు మెంతుల పొడి మరియు సరిపడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటామండి. దాని తర్వాత లాస్ట్లో మనం శనగల పొడి యాడ్ చేస్తాము. యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా. సో మనకైతే మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డైలీ ఏదో ఒక రూపంలో మనం మునగాకు తీసుకోవడం చాలా బెనిఫిట్ అండి. సో మీరందరూ కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.